ఏ ఎక్కడ నా కూతురు దేవి ఇంకా రెడీ అవ్వలేదా? అంతలోపే మీరొచ్చి నిలబడ్డారు. ఏమండి, ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా మీకు? మన కూతురు ఈ పాటికి అభికి భార్య అయిపోయి తన పేరు కంపెనీకి పెట్టి ఇది ఈ రోజు భూమి పూజ చేసేదండి. నాన్న, మీ వల్లే కదా మేము ఇలా అవమానపడుతున్నాం. పప్పులేం ఉడకవు. ఇవన్నీ పగటి కళ్ళు. ఇలాంటివన్నీ మర్చిపోండి. ఇక మీదట ఇలాంటివి జరగవు. ఏంటమ్మా నాన్న ఇలా మాట్లాడుతున్నారు? హే, ఈయనకి స్పృహ లేదే, నిద్రమత్తులో మాట్లాడుతున్నారు. లేదు, అప్పుడు నేను నిద్రమత్తులో ఉన్నాను, ఇప్పుడు మెలకుగానే ఉన్నాను. అయ్యో, భరించింది చాలు. ఇక మీదట నా వల్ల కాదు. నేనే హిమాలయాలకు వెళ్ళి ఆ స్వామీజీ ఎక్కడున్నారో వెతికి పట్టుకుని ఆయన ఇక్కడికి లాక్కొచ్చి విరుగుడు మందు నేనే రెడీ చేస్తాను శృతి. ఆ తర్వాత చూడు ఈ మనిషిని ఏం చేస్తాను. చూద్దాం. శుభముహూర్తం మొదలైంది. అందరూ వచ్చేసారా? ఇంకా పిల్లలు కోడళ్ళు రాలేదుగా, రాగానే బయలుదేరదాం. సుభద్ర, పూజకంతా రెడీయా? అన్ని వస్తువులు కార్లో పెట్టేశానుదినా. సరే. అత్తయ్య, నేను రెడీ. ఏమే, అమ్మా బాబుల్ని కంటికి చూపించిన దానివి భూమి పూజ కొత్త కంపెనీ కావాలా నీకు? సంతోషం అమ్మా. అక్క నాకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి అక్క. ఏం గుర్తుకొస్తున్నాయిరా నీకు? అభి నీ కడుపులో ఉన్నప్పుడు నీకు సీమంతం చేశాం కదా, అప్పుడు పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని అచ్చుగుద్దినట్టు నువ్వు ఇలాగే ఉన్నావక్క. ఇడియట్, ఎవరిని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు చూడు. తర్వాత చెప్తాను వీడి సంగతి. అవును చాముండి, నాకు కూడా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తోంది. అలాగా నాన్న? అవునభి, ఒకప్పటి మా అక్క చాముండేశ్వరిని చూసినట్టే ఉంది. అయ్యో మావయ్య, తప్పుకోండి. దేవి, విన్నావా? నువ్వు అచ్చం మా అమ్మలా ఉన్నావట. అది నేనుండాల్సిన స్థానం. ఇది అనుభవిస్తుంది. నా కడుపు రగిలిపోతుంది. కోడలు పిల్ల. అత్తయ్య, శృతి, ఈరోజు నీ పేరు మీద కట్టబోయే ఫ్యాక్టరీకి భూమి పూజ చేస్తున్నాం. నువ్వే నీ చేతుల మీదుగా మొదటి ఇటుక తీసివ్వాలి, సరేనా? సరే బావా. శృతి, ఏ శృతి, ఏం ఆలోచిస్తున్నావు శృతి? అమ్మా, అది నా స్థానంలో ఉండి ఎలా సోకులు పోతుందో చూడు. దీన్ని ఎలాగైనా ముందు దీని ఇంటి నుంచి గెంటేయాలి. అయ్యో, స్వామీజీ ఒకరు. ఎక్కడున్నావు స్వామి, వచ్చి చావు. మీ వల్ల ఇక్కడ జీవితాలన్నీ తలక్రిందులయ్యాయి. నా కోసం వెయిట్ చేస్తున్నారమ్మా? సారీ అమ్మా, ఇప్పుడు నేను రెడీ. వెళ్దామా? రేయ్, ఏంటి వెళ్దాం అంటున్నావు? సత్య ఎక్కడా? మీ ఎవరికి విషయం తెలీదా? సత్య చెప్పలేదా? తన ఇంట్లోనే లేదే. ఏంటి, సత్య ఇంట్లో లేదా? వేరే పని మీద బయటకు వెళ్ళిందా అర్జున్? తన బుద్ధి చూపించిందా? వదిన స్ట్రిక్ట్ గా చెప్పారు కదా, ఈ రోజు ఎవ్వరూ ఏ పనులు పెట్టుకోకూడదు అని. వదిన మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. సత్య కావాలని ఇలా చేస్తుంది. ఏంటి అర్జున్ ఇది? ఎందుకు? సారీ అమ్మా, సత్య వాళ్ళ బంధువు వరదరాజు సార్ ఉన్నారు కదా, ఆయనకేంటి? ఆయనకి గుండె నొప్పని హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడానికి వచ్చారు. అందుకే ఆయన్ని కలవడం కోసం సత్య హాస్పిటల్కి వెళ్ళింది. అయ్యో, హే దేవి, ఏమైంది? హే, సత్య బంధువుకి గుండె నొప్పి వచ్చింది అంటే నువ్వెందుకు అయ్యయ్యో అంటున్నావు? లేదు, అలాంటిదేమీ లేదు. పాపం కదా అని అలా అనిపించిందంతే.
నల్ల నాన్న అమ్మా నల్ల నాన్న వస్తున్నారు. రెండన్నయ్య, రండి నాన్న. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు వరద సార్? టెస్ట్ చేయాలని డాక్టర్ లోపలికి తీసుకెళ్లారు. అలానా? ఓకే ఓకే. అవును, ఈ రోజే కదా అభి కడుతున్న ఫ్యాక్టరీ భూమి పూజ. అవును నాన్న, నువ్వు వెళ్ళలేదమ్మా? నువ్వు వెళ్ళకపోతే బాగోదు కదా. అందుకే కదా నేను మీకు వెంటనే రమ్మని ఫోన్ చేసి చెప్పాను. మీరు వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాను. మీకు టైం ఉందా నాన్న? ఈ రోజు నాకు ఎలాంటి పని లేదమ్మా. నువ్వు దిగులు పడకుండా వెళ్ళరా. పూజకి ఫార్మాలిటీ కోసం ముఖం చూపించొస్తాను నాన్న. సరే అమ్మా, నేను అంతవరకు ఇక్కడే ఉంటాను. అమ్మా నువ్వు ఇక్కడే కూర్చో. నేను నాన్నని తీసుకుని వెళ్ళి డబ్బులు కట్టి అభిబావ ఫ్యాక్టరీ భూమి పూజ ఫంక్షన్ కి వెళ్ళి అటెండ్ అయ్యి వస్తాను. 1 గంటలో నేను తిరిగి వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదూ? అయితే దేవి కూడా ఆ పూజకు వెళ్తోందా? నాన్నని నన్ను చూడ్డానికి రాలేదా? సరే సరే, దాని పని దాన్ని చేసుకోనివ్వు. చెకప్ అవ్వగానే అన్నయ్య ఇంటికెళ్ళి ఆ తర్వాత ఊరెళ్ళిపోతాం. నేను 1 అవర్లో వచ్చేస్తాను. పదండి నాన్న. రామ్మా. నాన్న నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పింది దేవి అక్క ఇక్కడికి వస్తుందా లేదా చూడడం కోసం. తను వస్తే సమస్య ఏంటమ్మా? తనొస్తే పర్వాలేదు నాన్న. అమ్మా నాన్న వచ్చారని తెలిస్తే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక చాముండేశ్వరి కూడా వచ్చేస్తుంది నాన్న. అందుకే నాకు భయంగా ఉంది. సరే సరే, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళరా. నాన్న మా అమ్మ మామూలు మనిషి కాదు. దేవిని కలిసి తీరాలని ఏదో ఒక పిచ్చి పని చేస్తుంది. ఆవిడ్ని కొంచెం మానిటర్ చేస్తే చాలు నాన్న. సరే అమ్మా. సరే నాన్న మీరు వెళ్ళండి, నేను డబ్బు కట్టేసి బయలుదేరుతాను. ఓకే అమ్మా, నువ్వు డబ్బు కట్టి బయలుదేరు. ఏంటి అర్జున్ ఇలా చేసావు నువ్వు? ఆ వరదరాజు ఎవరో దూరపు బంధువు కదా. ఇప్పుడు సత్యకి ఆయనే ముఖ్యమా? చూడు వదిన ఎలా మూడౌట్ అయ్యారో. అవును బావా, అభిబావ మొదటిసారి భూమి పూజ చేసి పని మొదలు పెడుతున్నారు. పెద్ద కోడలు పునాది వేసే సమయంలో ఇక్కడ చిన్న కోడలు ఉండాలా వద్దా చెప్పండి? భూమి పూజ ముఖ్యం కదా. మన ఇంటి భూమి పూజ కంటే ఆ వరదే తనకి ముఖ్యమైపోయారా? నిన్న తను దేవికి కంగ్రాట్స్ చెప్పనప్పుడే నేను తనని అనుమానించాను. తను కడుపు మంటతోనే ఎక్కడికో వెళ్లిపోయింది అత్తయ్య. శృతి, నోటికొచ్చినట్టు మాట్లాడకు సరేనా? శ్రీను, నీ కూతురు నోరు కొంచెం అదుపులో పెట్టుకోమని చెప్పు. నా కూతురు ఇక్కడ సైలెంట్ గానే ఉంది బావా. పరాయి వాళ్ళ మాటలకి నేను బాధ్యత తీసుకోలేదు. అయ్యో ఈయనొకరు నా ప్రాణానికి.